వెల్కమ్ టు ద ఛానల్. నేను శివాజాడి డిజిటల్ మార్కెటింగ్ కోచ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సోషల్ మీడియా ద్వారా 1,00,000 రూపీస్ అనేది ఎలా ఎర్న్ చేయవచ్చో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి నేను రిప్లై అనేది ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సో సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి అనంటే, మనం ఏవైతే ఈ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేటిది అంటాం. దీంట్లో మనం పోస్ట్ చేసినా, లేదంటే వీడియోస్ షేర్ చేసినా, లేదా రీల్స్ అనేది పోస్ట్ చేస్తున్నా ఇదంతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోనే చేయడం జరుగుతుంది. సో అలానే ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేంటి అంటే ఆర్గానిక్ మార్కెటింగ్, ఆ తర్వాత పెయిడ్ మార్కెటింగ్. సో సోషల్ మీడియాలో 2 విధాలుగా మనము మన బిజినెస్‌ని గావచ్చు, లేదా మన సర్వీసెస్‌ని గావచ్చు 2 రకాలుగా ప్రమోట్ అనేది జేయొచ్చు. సో ఆర్గానిక్ మార్కెటింగ్ ఏంటి అనంటే, మీరు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో, లేదా మీ బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి వీడియోస్ అనేది ఒక 1 మినిట్ వీడియోస్ అనేది క్రియేట్ జేసి, మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేయడం. ఇక్కడి నుండి ఏమవుతది అనంటే, కస్టమర్స్ మీ వీడియోస్‌కి ఎంగేజ్ అవుతే, ఇక్కడి నుంచి మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది కస్టమర్స్ దగ్గర నుంచి. కస్టమర్స్ దగ్గర నుంచెల్లి ట్రస్ట్ అనేది బిల్డ్ అయిన తర్వాత, మీ దగ్గర ప్రొడక్ట్ గాని, లేదా సర్విస్ గాని తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ తర్వాత పెయిడ్ మార్కెటింగ్ గూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ జేసి పెయిడ్ మార్కెటింగ్ అనేది జేయొచ్చు. లైక్ ఫేస్‌బుక్ యాడ్స్ గావచ్చు, గూగుల్ యాడ్స్ గావచ్చు, లేదా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ గావచ్చు. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మందికి తొందరగా రీచ్ అవ్వాలి అనంటే పెయిడ్ మార్కెటింగ్ అనేది జేస్తున్నారు. సో పెయిడ్ మార్కెటింగ్ ఫేస్‌బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇవి యూజ్ జేసి పెయిడ్ మార్కెటింగ్ అనేది జేయొచ్చు. సో క్లయింట్స్‌కి తొందరగా రీచ్ అనేది అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా సరే, ఫ్రీలాన్సర్ అయినా సరే, మీ ప్రొడక్ట్‌ని లేదా మీ సర్వీస్‌ని మీరే ప్రమోట్ అనేది చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ జేసి. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్. తర్వాత ప్రతి ఒక్క బిజినెస్‌కి, ప్రతి ఒక్క సర్వీస్‌కి సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చీపెస్ట్ వే. ఎందుకు అనంటే సోషల్ మీడియాలో అకౌంట్స్ అనేది ఈజీగా క్రియేట్ అనేది జేయొచ్చు. సోషల్ మీడియా నుంచి పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ జేయొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా అనేది ఎందుకు ఇంపార్టెంట్? సోషల్ మీడియా అనేది ఎందుకు ఇంపార్టెంట్? దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనంటే, సోషల్ మీడియా నేర్చుకోవడానికి 5 మెయిన్ రీజన్స్ ఏంటి అనంటే, మాసివ్ రీచ్ అనేది ఉంటుంది. మాసివ్ రీచ్. సో ఇది ఇండియాలో 50 క్రోర్స్‌కి పైగా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. 50 క్రోర్స్‌కి పైగా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు ఇండియాలో. అలానే జీరో ఎంట్రీ బారియర్. సో ఇక్కడ ఒక పెద్ద ఆఫీస్ అనేది అవసరం లేదు. పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయడం అవసరం లేదు. సోషల్ మీడియా అకౌంట్స్ అనేది క్రియేట్ చేయడంలో. తర్వాత ఇది అన్ని రకాల నీచెస్‌కి. నీచ్ అంటే ఏంటి అనంటే, మీరు దేనిపైనైతే క్లారిటీగా ఉన్నారో, మీరు ఏ వర్క్ అయితే చేయాలి అనుకుంటున్నారో, మీకు దేనిపైనైతే ప్యాషన్ అనేది ఉందో దాన్ని మనం నీచ్ అంటాం. ప్రతి ఒక్క నీచ్‌కి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ డాక్టర్ అయినా, లేదా టీచర్ అయినా, లేదా ఆర్టిస్ట్ అయినా సోషల్ మీడియాలో మీరు మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు. మిమ్మల్ని గూడా మీరు గ్రో అనేది చేసుకోవచ్చు. క్లియర్. ఆ తర్వాత క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. మీ యొక్క బ్రాండ్ అనేది దీంట్లో బిల్డ్ చేయండి. బిల్డ్ చేస్తే ఏమవుతదంటే, పీపుల్ దగ్గర నుంచెల్లి జనాలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మీకు ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా మీకు ట్రస్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఎలా అనంటే, మీ దగ్గర ఒకవేళ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నా, లేదా మీరు ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ, లేదా వేరే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని మీరు మెయింటైన్ చేయడం వల్ల మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటి అనంటే, మీకు ఎలాంటి టెక్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. జస్ట్ స్ట్రాటజీ అండ్ కన్సిస్టెన్సీ అండ్ అలానే క్రియేటివిటీ అనేది తెలిస్తే సరిపోతుంది. క్లియర్. ఇవి నోట్ చేసుకోండి. సో మరి సోషల్ మీడియా మార్కెటింగ్‌లో బెనిఫిట్స్ ఏంటి? యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ హోమ్ యూజింగ్ జస్ట్ యువర్ మొబైల్ అండ్ ఇంటర్నెట్. మీ యొక్క మొబైల్‌ని యూజ్ చేసి జస్ట్ దాంట్లో ఉన్న ఇంటర్నెట్‌ని యూజ్ చేసి మీరు ఇంట్లో ఉండే మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. చాలా మందిని మీరు చూసే ఉంటారు. ఎంత మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఆ తర్వాత యూ కెన్ బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అండ్ మేనేజ్ సోషల్ మీడియా ఫర్ క్లయింట్స్. మీరు ఒకవేళ
సోషల్ మీడియాని బాగా హ్యాండిల్ అనేది చేస్తే మీరు ఫ్రీలాన్సింగ్ సర్వీస్ గూడా ఆఫర్ చేయొచ్చు క్లయింట్స్‌కి. వాళ్ళ బిజినెస్‌కి సంబంధించి మీరు ఆ సోషల్ మీడియా అకౌంట్స్‌ని మీరు రన్ చేయడం. ఇలా క్లయింట్ దగ్గర మీరు చార్జెస్ అనేటివి చేసి వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఆర్ ఆన్‌లైన్ కోచింగ్. మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్స్ గాని, లేదా మీకు ఏదైనా స్కిల్ అనేది ఉండి, దాన్ని మీరు ఆన్‌లైన్‌లో కోచింగ్ రూపంలో సేల్ అనేది చేయవచ్చు. ఇలా గూడా మీరు ఒక మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది అవ్వచ్చు. లేదా బ్రాండ్‌కి ప్రమోషన్స్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది గూడా మీరు క్రియేట్ అనేది చేయవచ్చు. సో, ప్రతి ఒక్కరికి 24 అవర్స్ టైమ్ అనేది ఉంటుంది. బట్ ఆ 24 అవర్స్ టైమ్‌ని సోషల్ మీడియాని స్క్రోల్ చేయడం గాకుండా, ఆ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి హై ఇన్‌కమ్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి ఎర్న్ చేయడానికి. క్లియర్. సో, నెక్స్ట్ మరి హౌ టు ఎర్న్ 1,00,000 మంత్ యూజింగ్ సోషల్ మీడియా. సో, సోషల్ మీడియాలో 1,00,000 మంత్ అనేది ఎలా ఎర్న్ చేయాలి? సో, ఇక్కడ 3 సింపుల్ బ్లూ ప్రింట్ అనేది నేనిస్తాను. సో, నంబర్ 1 వచ్చేసి లెర్న్ అండ్ ప్రాక్టీస్ ద స్కిల్. సో, మీరు ఏదైనా ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. దాన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంప్లిమెంట్ అనేది చేయండి. దాని నుండి మీరు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఓకే. సో, కంటెంట్ క్రియేషన్ చేయండి. లేదా రీల్స్ అనేది క్రియేట్ చేయండి. క్యాప్షన్స్ అనేది యూజ్ చేయండి. లేదా క్యాన్వా యూజ్ చేసి పోస్టర్స్ గాని, రీల్స్ గాని క్రియేట్ చేయండి. అలానే స్టోరీ టెల్లింగ్ అనేది మీకు చెప్పడం రావాలి. ఇవి మీరు నేర్చుకోండి. నేర్చుకొని ఇంప్లిమెంట్ అనేది చేసి మీరు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వైరల్ రీల్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. తర్వాత చూస్ ఏ నీచ్. ఏదైనా ఒక స్పెసిఫిక్ నీచ్ అనేది ఎంచుకోండి. హెల్త్ రిలేటెడ్ గానా, ఫైనాన్స్ రిలేటెడ్ గానా, లేదా ఎడ్యుకేషన్‌కి సంబంధించా, లేదా బిజినెస్‌కి సంబంధించా ఇంకా చాలా రకాల నీచెస్ అనేటివి ఉంటాయి. ఏదైనా ఒక్క నీచ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని స్టార్ట్ చేయండి. అలానే డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి. వీక్లీ ఒక 5 పోస్ట్ గాని, లేదా 5 రీల్స్ గాని అప్‌లోడ్ చేయండి 30 డేస్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ పర్సనల్ బ్రాండ్. సో, ఏదైనా ఒక పర్సనల్ బ్రాండ్ అనేది మీరు బిల్డ్ అనేది చేసి, మీ యొక్క జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. మీ నాలెడ్జ్ గురించి వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వండి. అలానే మీకచ్చిన రిజల్ట్స్ గురించి కూడా వీడియోస్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ అనేది చేయండి. ఇది ఏమవుతది అనంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. మీ యొక్క ఆడియన్స్‌తోని ఎవరైతే మీ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఆ ట్రస్ట్‌ని జూసి బై లైక్ మీ దగ్గర ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని పర్చేజ్ చేయడానికి రెడీగుంటారు. క్లియర్. సో, నెక్స్ట్ వచ్చేసి మానిటైజ్ యువర్ స్కిల్. మీ దగ్గర ఏదైతే స్కిల్ అనేది ఉందో దాన్ని మానిటైజేషన్ ఎలా చేయాలో 5 వేస్‌గా మీకు నేను చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఏంటి అంటే మేనేజ్ సోషల్ మీడియా ఫర్ క్లయింట్స్. మీరు ఒక్కొక్క కస్టమర్‌కి గాని, ఒక్కొక్క క్లయింట్‌కి గాని మీరు సోషల్ మీడియా హ్యాండిల్ అనేది చేస్తే ఒక్కొక్క కస్టమర్‌కి మీరు ₹10,000 అనేది చార్జ్ చేయండి. మీకలా ఒక 10 క్లయింట్స్ దొరికారనుకోండి. ₹10,000 ఈచ్ క్లయింట్‌కైతే ₹1,00,000 అనేది మీరు ఈజీగా ఎర్న్ చేస్తారు. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. సో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా డిజిటల్ ప్రొడక్ట్స్ మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ అనేది ఎంచుకోండి. లైక్ హెడ్ ఫోన్సా, మొబైల్ ఫోన్సా ఏదైనా ఒక టాపిక్ అనేది ఎంచుకొని దాన్ని మీరు రీల్స్ లాగా ప్రమోట్ అనేది చేయండి. అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ చేసుకొని కమిషన్స్ మీరు ఎర్న్ చేయండి. సో, అమెజాన్ వాళ్ళ ప్రొడక్ట్ మీరు వేరే వాళ్ళకి అమ్మి పెడితే అమెజాన్ మీకు కమిషన్ అనేది ఇస్తుంది. సో, ఇలా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత ఆన్‌లైన్ కోర్సెస్ అండ్ కోచింగ్. సో, ఇది ఏంటి అనంటే, మీకు ఆల్రెడీ ఏదైనా ఫీల్డ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. మీకు కోచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. ఆన్‌లైన్ కోర్సెస్ క్రియేట్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే, ఒక చిన్న కోర్స్ అనేది రికార్డ్ చేసి, మీరు ఇక్కడి నుంచుండి కూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఆ తర్వాత బ్రాండ్ కొలాబరేషన్స్. సో, మీకు ఒక 50,000 ఫాలోవర్స్ అయిన తర్వాత బ్రాండ్స్ లైక్ మామా ఎర్త్ కావచ్చు, లేదా సంథింగ్ హెయిర్‌కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి ఉంటాయి గదా! ఇలాంటి బ్రాండ్స్ అనేటివి మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. సో, మా బ్రాండ్‌ని ప్రమోట్ చేయండి. ఇంత అమౌంట్ మేము ఇస్తాము అని చెప్పి మీకు డీఎం అనేది చేస్తారు. సో, అక్కడి నుండి కూడా మీరు లైక్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్ సేల్. సో, ఈ బుక్స్ అనేది మీరు సేల్ చేయవచ్చు. లేదా సాఫ్ట్‌వేర్ సేల్ చేయవచ్చు. లేదా టెంప్లేట్స్ అనేటివి మీరు సేల్ చేయవచ్చు. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసి. క్లియర్. సో, ఈ 5 ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మీ యొక్క జర్నీని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకిది యూజ్‌ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. అలానే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో, మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అనంటే చిన్నగా స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. మీ యొక్క డైలీ ఏ టైంకైతే రీల్స్ కావచ్చు, పోస్ట్ కావచ్చు అప్‌లోడ్ చేస్తున్నారో అదే టైంకి మీరు రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ అనేది చేయండి. మీ
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేటివి గ్రో అవుతాయి. మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని స్క్రోల్ చేయడానికో, ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వడానికో కాదు. దీన్ని మనీ ఎర్న్ చేయడానికి గూడా యూజ్ జేయొచ్చు. మీ యొక్క ఎంపైర్‌ని బిల్డ్ అనేది జేయండి. ఈ సోషల్ మీడియాని యూజ్ జేసి. సో, థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లేదా ఇంకా మోర్ వీడియోస్ కావాలి అనంటే కామెంట్ బాక్స్‌లో మోర్ అని కామెంట్ జేయండి. నేను మీకు ఇంకా వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కూడా కామెంట్ జేయండి. ఆ వీడియోస్ కూడా నేను రికార్డ్ అనేది చేసి అప్‌లోడ్ అనేది చేస్తాను మీకోసం. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ లేదా వీడియో మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే బయోలో నా యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది ఉంది. ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. మీకక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.